Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. How are you, my dear students? I hope you are very well and you are preparing well for your final examinations. And I hope you all are believe in yourself and focusing on the process of preparation of examination. And you must be seeking help when you need with your almost and well-trained teachers, and also you are taking the support of your well learning students also, and a little bit of benefit you also gaining my videos. This is my I am thinking what about you. And today we are going to know about the no sooner this phrase, in which way we have to use this, and at what conditions we have to be follow while using this no sooner. Okay friends, and here no sooner is used to describe two actions that happen in quick succession, meaning one action happened immediately after another when starting a sentence with no sooner. That means no sooner is used to describe an event that happens immediately after another. Are you clear? చూడండి ప్రియమైన విద్యార్థులారా, మీకు ఈ 10th క్లాస్లో ముఖ్యంగా ఇది నో సూనర్ అనేది ఇంగ్లీష్ లెర్నింగ్లో అందరికీ అవసరమే. కానీ ఇప్పుడు పరీక్షా సమయం కనుక 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13th బిట్లో 4వ క్వశ్చన్గా వచ్చేటటువంటి క్వశ్చన్ ఎక్కువగా ఈ నో సూనర్ను బిగినింగ్ వర్డ్గా వాడుతూ సెంటెన్స్ ప్రిపేర్ చేయమని రివైట్ చేయమని అడుగుతూ ఉంటారు. దీనికి 2 మార్క్స్ ఉంటాయి కనుక ఇది చాలా సింపుల్ టాస్క్ ఇఫ్ యు నో హౌ టు రైట్. సో నో సూనర్ అనేది మనం ఏం చేస్తామంటే, ఈ రెండు సంఘటనలు ఒకదాని వెంబడి ఒకటి ఇలాంటి సమయము మనకు ఎక్కువ గ్యాప్ లేకుండా జరిగితే, ఒకదాని వెంబడి ఒకటి జరిగితే ఆ సందర్భాల్లో నో సూనర్ అనేది వాడుతూ ఉంటాము. మరి it is usually followed by than in a sentence, my dear friends. Okay, and the verb following no sooner is usually in the past perfect. That means it must be had plus past participle, and the second action is in the simple past. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు స్ట్రక్చర్ ఇస్తున్నాను చూడండి. ఈ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే, ముందుగా నో సూనర్తో మనం బిగిన్ చేయాలి కనుక వాక్యాన్ని నో సూనర్ అనేది రాయాలి. దాని తర్వాత వెంబడే హ్యాడ్ అనే దాన్ని మనము వాడతాము. దాని తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్లోని సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పెడతాము. దాని తర్వాత మళ్ళీ పాస్ట్ పార్టిసిపల్ని మనం యాడ్ చేసి దాని తర్వాత దాన్ పెడతాం. ఈ నో సూనర్ అనేది ఎప్పుడు కూడాను ఒక వాక్యం చివరిలో దాన్ ఉండి దాని తర్వాత మళ్ళీ సబ్జెక్టు మళ్ళీ పాస్ట్ సింపుల్ అనేది వస్తుంది. ఇది బాగా జ్ఞప్తిలో పెట్టుకోండి. క్లియర్ ఫ్రెండ్స్? మీకు ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇది చాలా బాగా అర్థం అవుతుంది. మరి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ no sooner we have to use had. It must. Okay friends, had వాడి దాని తర్వాత పాస్ట్ పార్టిసిపేటర్ పాస్ట్ పార్టిసిపల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్లో వాడాలి. దాని తర్వాత దాన్ వాడతాము. దాని తర్వాత రెండో వాక్యంలోని భాగాన్ని దానికి జతపరుస్తాము. ఓకే, అండ్ యూజ్ ద పాస్ట్ సింపుల్ టెన్స్ ఇన్ ద సెకండ్ పార్ట్లో మనము పాస్ట్ సింపుల్ అనేది వాడతాము. మరి when no sooner starts the sentence, the auxiliary verb had comes before the subject కు ముందు had అనేది కంపల్సరీగా ఇక్కడ మనము వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు జాగ్రత్తగా గమనంలో పెట్టుకోండి. మరి ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ దాన్ ద ఫోన్ ర్యాంగ్. ఎలా వాడాము ఇక్కడ? నో సూనర్ అనేది వచ్చిన తర్వాత హ్యాడ్ అనేటటువంటిది మనం వాడాము. దాని తర్వాత సబ్జెక్ట్ ఐ అనేది పెట్టాము. ఎంటర్డ్ అనే దాన్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని దాని తర్వాత ద రూమ్ అనేది ఫస్ట్ వాక్యం ఇక్కడికి అయిపోయింది, ఒక యాక్షన్ ముగిసింది. దాని తర్వాత ఏమనుకున్నాం కండిషన్లో, దాన్ అనేది వాడాలి. దాన్ వాడిన తర్వాత ద ఫోన్ ర్యాంగ్. దీని అర్థం ఏంటండి? నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్ ద రూమ్ దాన్ ద ఫోన్ ర్యాంగ్. నేను ఇలా రూమ్లోకి ఎంటర్ అయ్యానో లేదో ఫోను మోగింది.
ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఏమంటున్నావు ఇక్కడ? నేను స్టేషన్లోకి ఎంటర్ అయ్యానో లేదో నేను ఆ ట్రైన్, అక్కడ ఉన్నటువంటి ట్రైన్ బయలుదేరింది. ఒక పని ఏం ముగిసింది? స్టేషన్కి ఎంటర్ అవ్వడం. అది ముగిసిన తర్వాత ఏమైపోయింది? ఆ ట్రైన్ అనేది అక్కడి నుంచి బయలుదేరింది. క్లియర్. అండ్ నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్, నో సూనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నేను ఇలా ఇంట్లోకి ప్రవేశించానో లేదో, నేను ఇంట్లోకి ప్రవేశించాను వర్షం పడడం మొదలైంది అంటున్నాం. దీన్ని మనం తెలుగులో వాక్య దోషము మరియు మనకు ఉన్నటువంటి వ్యాకరణ దోషం లేకుండా ఏమంటాము? ఇలా ఇంట్లోకి ఎంటర్ అయ్యామో లేదో వర్షం మొదలైపోయింది అంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నో సూనర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్ దాన్ ద డాగ్ ర్యాన్ అవుట్ సైడ్. నేను ఏం చేశాను? ఆ తలుపుల్ని ఇలా తెరిచానో లేదో మా ఇంట్లో ఉన్నటువంటి కుక్క బయటికి పరిగెట్టింది. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోండి. వీటిని అర్థం చేసుకుంటేనే మనము వాటిని చక్కగా రాయగలుగుతాం, రైట్? ఇక్కడ చూడండి, నో సూనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటున్నాం కదా. వీళ్ళు ఏమంటున్నాం? వి ఎంటర్ ద హౌస్, ఒక వర్క్. దాని తర్వాత రెయిన్ బిగాన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? హియర్ దే ఆర్ టూ యాక్షన్స్ taken place. The first one is entering in the house and the second one is beginning the rain. Okay, so there is no periodic gap in between these two works. That's why we are using this no sooner. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే వర్షం మొదలయ్యింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? నో సూనర్ హ్యాడ్ వి ఎంటర్డ్ ద హౌస్ అయిపోయిన తర్వాత మనకు అడుగుతున్నది ఏంటి? నో సూనర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్ దెన్ ద డాగ్ ర్యాన్ అవుట్ సైడ్ అంటున్నాం. ఐ ఓపెన్ ద డోర్. మొదటి దానిలో జరిగినటువంటి వర్బ్ ఏంటి? ఐ ఓపెన్ ద డోర్. రెండోది ఏంటి? దెన్ ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్స్? ద డాగ్ ర్యాన్ అవుట్. రైట్, క్లియర్? మరి ఇక్కడ మనకి డిడ్ రాలేదు కదా అని అంటాం. హియర్ డిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాడ్ బికాస్ నో సూనర్ ఈజ్ ఫాలోడ్ బై ద సింపుల్ పాస్ట్. మనం ఏమనుకున్నాం? ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వాడతామన్నాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడబడలేదు కనుక ఇది సింపుల్ పాస్ట్ కనుక ఇక్కడ ఏమొచ్చింది? డిడ్ అనేది మనము వాడడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కనుక మీకు ఈ క్వశ్చన్ నేను అనుకుంటే మీకు ఈజీ క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చు. కానీ ఎగ్జామ్లో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. డోంట్ ఫియర్ అబౌట్ దట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్ for just 1 hour with heartfully, you can be definitely answer what type of the question maybe comes in your examinations. And the last example is here, no sooner had he fallen asleep than the phone rang. No sooner ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ది he fell asleep, అతడు నిద్రపోయాడు. రెండోది ఏంటి? ఫోన్ ర్యాంగ్, గంట ఆ బెల్ యొక్క ఫోన్ యొక్క రింగ్ కావడం జరిగింది. రెండు పనులు జరిగాయి. దాంట్లో ఏమంటున్నాం? అందుకే మనము నో సూనర్ హ్యాడ్ హీ ఫాలెన్ అస్లీప్, ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాం? దాన్ ద ఫోన్ ర్యాంగ్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ నో సూనర్. ఓకే, అండ్ you have to must be remember that you must be practice all these things whenever you are listening in your classroom teaching, or otherwise you are following any videos like this Roshan's English World or any other educational channels. You have to must be follow and must be practice, and you whenever you practice, then only you can reach your goal. If you have any doubts about this topic, you just inform me in your comments, and in our next video we will be discuss about the direct and indirect speech. And one more thing I want to say, you can get more information about the grammatical part. Whatever maybe you want to know, I will be give the links in our description. Just simply you can go through along those videos. You can get the full information about this videos about the grammar. And one more thing, my dear friends, I want to say, I am oftenly saying that you have to dream big.
to make your dream in real, you make your dream in happen, you have to be work for that. Whenever you are dreaming big and whenever you are work hard for that big dream, you can be make it happen, because your success is in your work. There is no shortcut to get a success, and most important thing is that you have to be learn, you have to be read, you have to be practice, and most important thing is that you have to be believe in yourself. You have lots of power in yourself. Okay, for that you have to just focus on your future, because these exams are not only the marks measurements, these exams are the milestones, my dear. So work hard. We will be meet with another video. Until then, keep watching, and thank you for watching. If you not subscribe the channel, subscribe the channel, like, comment.